RRR డిజైన్ మార్పు వెలుగుమట్ల పరిగిలో భూసేకరణ సమస్యలపై లోక్ భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ వినతిపత్రం సమర్పించారు. బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేయాలని విన్నవించారు. గవర్నమెంట్ నుంచి రిపోర్ట్ తెప్పించుకుంటాను అని గవర్నర్ గారు చెప్పారు. అదేవిధంగా పరిగి విషయంలో కూడా ఇండస్ట్రీస్ మినిస్టర్ గారితో మాట్లాడతామని చెప్పారు. ఏ విధంగా అయితే RRRలో నార్త్ వైపు ఒక రేడియస్, సౌత్ వైపు ఒక రేడియస్ తీసుకొని ఇష్టానుగుణంగా 4 సార్లు అలైన్మెంట్ మార్చారు, అవన్నీ వివరాలు ఇవ్వడం జరిగింది. వారు కూడా కొంచెం ఆశ్చర్యానికి గురైనారు. మరి ఇంత పెద్ద ఎత్తున ఇంత అన్యాయం జరగడం ఏందని. సో వారి ప్రతిస్పందనను చూసి మేము ఆశావాహంగా ఉన్నాం. ప్రతిస్పందిస్తారని అనుకుందాం. దానికి ప్రభుత్వం కూడా మరి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కాన్స్టిట్యూషనల్ అప్లికేషన్ అయితే ఉంది. దాన్ని పాటిస్తుందా ప్రభుత్వం, పాటించదా అన్న దాన్ని బట్టి మా యొక్క ఉమ్మడి కార్యాచరణ ఏందన్నది, ప్రజలకు ఏది మేలు చేస్తుంది అన్నది ఫ్యూచర్లో డిసైడ్ చేసుకుంటాం. ఫోర్త్ సిటీ పేరు మీద కావచ్చు, RRR పేరు మీద కావచ్చు, వెలుగుమట్ల పేరు మీద కావచ్చు, పరిగి ఇండస్ట్రియల్ పేరు మీద కావచ్చు, మొత్తంగా 1,00,000 ఎకరాలు కొల్లగొట్టడానికి పథకం పన్నెండు. దాన్ని ఇమీడియట్గా ఆపండి, భూముల్ని రక్షించండి, పేదల్ని కాపాడండి అని రాజ్యాంగ అధిపతి అయినటువంటి గవర్నర్ గారికి మరి రక్షణ సేన అధ్యక్షురాలు కవిత గారు, ధర్మ సమాజ్ పార్టీ సంయుక్తంగా పోయి ఈ రిప్రజెంటేషన్ వారికి ఇవ్వడం జరిగింది.